ఇంతవరకు చాలా చక్కని మాటలు విన్నాం. దేవుడు తన సేవకుడు ద్వారా చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనతో మాట్లాడారు. ఈ దినాల్లో చాలా మంది వినటానికి అలవాటు పడిపోతున్నారు, హ్యాబిచువల్ లిజనర్స్ అయిపోతున్నారు. నా బాధ ఏంటంటే, దేవుడు నన్ను నడిపించినట్టుగా నేను నడిపిస్తుంటే వారు ఇలా ఏడి జోబు ఎక్కడున్నాడు? దేవుడు మనకి వేసిన పునాదిని కాపాడుకోవాలి. ప్రభు ఆయన మనలను చూసినప్పుడు ఆయన యొక్క కొలతలు, ఆయన యొక్క చిత్తము పరిపూర్ణముగా మనలో ఉన్నప్పుడు గొప్ప ఉద్యోగాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేసిన ఈ కూటాలు, ఈ గ్రామం అంతా వస్తే ఇది సరిపోదు. ప్రజలు కట్టుకథలు, కల్పనా కథలు వినడానికి అలవాటు పడిపోతున్నారు, కానీ సజీవుడైన దేవుని యొక్క జీవవాక్కును వినడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవుని మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి, అవి ఇష్టముగా ఉండవు, కానీ అవే మనల్ని బాగు చేస్తాయి. మనల్ని బాగు చేసే మాటలు కావాలా, మనల్ని ఊరికే పొగిడే మాటలు కావాలా? ఇంతవరకు చక్కని వర్తమానం విన్నారు. విన్న తర్వాత మనం ఎలాగ స్పందించాలి? ఎంత బాగా చెప్పినా, ఎంత బాగా జరిగినా, ఎంత వాక్యం చెప్పినా మీలో ఆ స్పందన, మీరు స్పందించకపోతే, దేవుని వాక్యానికి మీరు స్పందించకపోతే ఎంత వాక్యం చెప్పినా వట్టిదే. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు వారిని చూసి అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అని గద్దించి వారికి చెప్తే వారు ముఖం చెన్నబుచ్చుకోలేదు. ఓహో అలాగా వినేసి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏమన్నారంటే, అలాగైతే మేమేమి చేయవలెను? వాక్యం విన్న తర్వాత, ప్రభు అయితే నన్ను ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ లార్డ్? ఈ రాత్రి నేనేం చేయాలి? ఈ వాక్యం విన్న తర్వాత నేనేం చేయాలి? చూడండి, సాధారణంగా ఈ ప్రత్యేకమైన కూడికలు, ఏ కూడికైనా సరే భక్తి అనేది, వాక్యం అనేది హృదయానికి చెందింది. హోషేయ గ్రంథంలో మనం ఒక మాట చూస్తే, ద బుక్ ఆఫ్ హోషేయ గ్రంథంలో ఒక మాట చూస్తే దేవుడు అంటున్నాడు, 10వ అధ్యాయం 12వ వచనములో, నీతి ఫలించినట్లు మీ విత్తనము వేయుడి, ప్రేమయను కోత ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయును కోత మీరు కోయిడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము. ఇది వరకు మీరు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. ఈ కూటాలు, ఈ ప్రయాస దేనికంటే, బీడు భూములు లాంటి మన హృదయాల్ని దున్నుకోవడానికి. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది మానవుని హృదయం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు దేవుడు, 5-6 వచనాల్లో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, తాను నరులను చేసినందుకు దేవుడంట ఏమయ్యాడు? సంతాపపడ్డాడట. అయ్యో, వీరిని నా స్వరూపములో, నా రూపములో
నా మహిమ కొరకు, నాతో సహవాసము కొరకు వీరిని చేసుకుంటే వీరేంటి ఇలాగ చెడిపోయారు? ఆయన భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం ఏమైపోయిందంట? చెడిపోయింది. ఈ కూటాలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ దేనికో తెలుసారా? చెడిపోయిన జీవితాలు, పాడైపోయిన బ్రతుకులు, విడిపోయిన కుటుంబాలు, చీకటి శక్తుల చేత, సాతాను శక్తుల చేత, దురాత్మల చేత, అంధకార శక్తుల చేత. అబ్బో, గత 20 సంవత్సరాల నుంచి ఈ గ్రామం వస్తున్నాను. ఎన్నో క్రిస్మస్లు పెట్టాం, ఎన్నో మీటింగ్లు పెట్టాం. ఏ దరిద్రత పోలా ఈ గ్రామానికి. ఇంకా చాలా వేదన పడుతున్నాను. ప్రభువా, ఇంత వాక్యం విన్నారు, ఇన్ని కోటాలు, ఎంత ప్రయాసపడ్డాం ప్రభువా. ఈ ప్రజలు ఇంకా హృదయమును కఠినపరుచుకుంటున్నారు నాయన. చూసారా, ఈ కోటాల్లో మనము ఇది వరకు ఎన్నడూ బీడు భూములు లాంటి మన యొక్క హృదయము దున్నుకోవాలా. హృదయాన్ని సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి, దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకోవాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధి మనకు బహు సమీపంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇది యెహోవాను వెదుకుటకు సమయం. రాత్రైనా పగలైనా ఈ 3 దినపు కూటాల్లో అవన్నీ పక్కన పెట్టండి. మీ పనులు, మీ పద్ధతులు, మీ యొక్క వ్యాపారాలు అవన్నీ. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం? ఏమండి, మీ అప్పులు తీరిపోయి, ధనవంతులు అయిపోయి, ఐశ్వర్యంతులు అయిపోయి, ఆరోగ్యం వచ్చేసి నరకానికి పోతే నీకు ఏం లాభం చెప్పు? నరకానికి పోవడానికి కాదు దేవుడు నిన్ను సృష్టించింది. హృదయాన్ని చూసుకోవాలా. మోసకరమైన, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయము, ఆ హృదయ వ్యాధిని మాన్పడానికే ఈ యొక్క కూటములు. ఇది దేవుణ్ణి వెదికే సమయాలు. యెషయా 55:6 అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఏం చేయాలా? శ్రద్ధగా ఈ 3 దినాలు. ఎంతమంది మంద కాదు మనకు కావలసింది, ఇంకా నూతన జన్మ అనుభవం, లోతైన మారు మనసు, భక్తి. చాలా మంది చూడండి, ఎమోషనల్ భక్తి, సరైనటువంటి దేవుని సన్నిధిలో మనస్సాక్షిని, హృదయాన్ని సరిచేసుకోకుండా బాప్తిసాలు తీసేసుకోవడాలు, బాప్తిసం తీసుకొని కూడా మరలా లోకంలో జీవించడాలు, లోకస్తుల్లాగా. ఇది కాదు భక్తి అంటే. 81లో యేసు యొక్క రక్తములో కడగబడి, ఈ దినము చూడండి, దేవుని మహాకృపను బట్టి ఒక్కసారి విడిపింపబడి, రక్షింపబడి, మార్పు చెందిన తర్వాత ఆ పాపము జోలికి, ఆ లోకము జోలికి వెళ్లకుండా దేవుడు కాపాడాడు. కోటాలే, చర్చే, భక్తే, బ్రతికేలా ఉండకూడదు. ఈ కోటాల ద్వారా దేవుడు కొన్ని మార్పు చెందిన జీవితాలను లేవాలని, ఈ కోటాల ద్వారా అయినా నీవు దేవునిలో మార్పు చెందాలని, నీ హృదయం మారాలి, నీ స్వభావం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ నోరు మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి. మీ చేత మార్కులు వేయించుకోవడానికి మేము రాలా. బాగా చెప్పారండి, మీ మెడల్స్ మాకొద్దు, మీ పొగడ్తలు, మీ చప్పట్లు మాకొద్దు. ఇవన్నీ కొత్త పద్ధతులు. చప్పట్లు కొట్టించడాలు, చేతి ఎక్కడ నేర్చుకున్నారయ్యా మీరు? అవి నేర్పించానా నేను మీకు? దేవునికి చెందవలసిన మహిమ మనం ఎవ్వరము ముట్టకూడదు. దేవుడు బహురోషము కలిగిన వాడు. ఒక్క వ్యక్తి అయినా రక్షింపబడితే
పరలోకం ఎంత ఆనందిస్తుందో తెలుసా? ఆ? ఇవి రక్షణ కూటాలు. పట్టుబట్టండి 3 దినాలు, ఉపవాసం ఉండండి, రోధించండి, గోనె పట్ట కట్టుకోండి, యాకోబు వలె పట్టుబట్టండి. ప్రభువా, నా హృదయము మారినంత వరకు, నీవు నాతో మాట్లాడినంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా. ఎస్, మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. మాది ఇలాంటి పల్లెటూరే. ఒక చిన్న గృహకూడికలో విన్నాను, దేవుడు నీతో మాట్లాడుతాడు అని చెప్పాడు ఆయన. ఇదేంట్రా, అనేక సార్లు దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళ ముందు నిలబడి ఎంత ఏడ్చాను, కిక్కుమనలేదు, కక్కుమనలేదు. ఈయనేంటి దేవుడు మాట్లాడుతాడు అంటున్నాడు, నిజంగా దేవుడు మాట్లాడుతాడా అని వెళ్ళి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. అంతే, దేవుని యొక్క వెలుగు నా మీద ప్రకాశించి, అంతవరకు ఎంతో మంచివాడిగా, బుద్ధిమంతుడిగా ఉన్న నా జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడొచ్చిందో, ఆయన వెలుగులో నేను ఘోరమైన పాపిని అని గ్రహించాను. నా పాపములన్నీ సినిమా రీల్లకు నా ముందుకు వచ్చాయి. ఎక్కడెక్కడ నేను దొంగతనాలు చేశాను, ఎవరెవరిని కొట్టాను, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడాను, ఎవరెవరిని మోసగించాను. ఎవరో నాకు చెప్పాల. చూడండి, దేవుని ఆత్మ ఒప్పిస్తేనే తప్ప ఆత్మకార్యం జరగదు. మేము ఎంత కింద మీద కొట్టుకున్నా కాదు, దేవుని ఆత్మ. అదే ప్రార్థన, నీ ఆత్మ కుమ్మరింపు ఈ కూటాల్లో దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ స్వాధీనంలోకి మనం వెళ్తేనే తప్ప we cannot see the manifestation of God's word. ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి సరి చేసుకో. నా పాపములన్నీ దేవుని ఎదుటను మనుషుల ఎదుటను సరి చేసుకొని, నా హృదయానికి నా మనస్సాక్షిని సరి చేసుకొని, చెప్పారు కదా దేవుడు నీతో మాట్లాడుతాడని చెప్పారు కదా. ప్రార్థన చేస్తున్న ఆశ, దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే ఎలాగుంటుంది? ప్రార్థనలో కూర్చున్నాను. 2:30 అయిపోయింది, 3 అయిపోయింది, తెల్లవారుజాము అయిపోతుంది. ఇంకా గట్టిగా అరుస్తాను, దేవా నువ్వు చెప్పినవన్నీ చేశాను, నాతో మాట్లాడయ్యా. ఒక మెల్లని స్వరం వినిపిస్తుంది, మై సన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అబ్బా, ఏమండి, అంతవరకు ఏదో కొన్ని టన్నుల బరువు నెత్తి మీద ఉన్నట్టుగా ఉండేది. చూడండి, ఇందాక చెప్పారు కదా, అన్ని భారాల కంటే ఈ పాప భారం ఊరికే పోదు. యేసయ్యా తీసేయి అంటే తీసేయడు. అది నీలో నువ్వు తీయడానికి బయటికి రావాలి. నీవు ఇంకా పాపంలో జీవిస్తున్నావు, పాపిష్టి కార్యాలు అంటున్నావు అంటే నీవు పెద్ద బరువు మోస్తున్నావు అని అర్థం. కొన్ని టన్నులు బరువు నా నెత్తి మీద ఉన్నట్టుగా ఉండేది. ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరము విని దేవుడు నా పాపాలు క్షమించాను అని చెప్పాడో ప్రియులారా, ఎంత అద్భుతం చేశారు. గాలిలో తేలిపోతున్నట్టుగా అయిపోయి. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. దట్స్ ఆల్. ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరము విని ప్రభు నా హృదయంలోకి వచ్చాడో, చూడండి, ఆ పాత రౌడీయిజం, ఆ బూతు మాటలు, ఆ సినిమాలు, సెకండ్ షో అయిపోయిన తర్వాత మరొక షో వేస్తావా ఏవని సినిమా థియేటర్ యజమాని పోట్లాట్లు పెట్టుకునేవారు. అంత సినిమాలు పిచ్చి. కానీ ప్రభువు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆ పాపం మీద అసహ్యత. చూడండి, ఇందాక చెప్పారు, పాపము మనము విడిచిపెడితే మరలా అది మనల్ని పట్టుకుంటుంది. నువ్వు విడిచిపెట్టలేవు. ఇలాంటి కోటాల్లో వాక్యం అమ్మో పాపం పాములు అంటుందట, ఇక చేయకూడదు. మనంతట మనము పాపాన్ని విడిచిపెట్టలేము, పాపాన్ని జయించలేము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం.
దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. సినిమా హాల్ ఏంటో దేవుడు అసలు అసహ్యత. ఆ? అది అండి భక్తి అంటే. ఈ ముసి ముసి ఈ ముసిని వలసలో ఎంతమంది మరి ఆ నామకార్థ క్రైస్తవులు ఉన్నారో నాకు తెలియదు. నీ భక్తి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళకపోతే, ఆ భక్తి చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటే. కూటాలకు వచ్చాం, చేతులు ఎత్తాం, హల్లెలూయా అన్నాం, పాటలు పాడాం, సాక్ష్యాలు చెప్పాం, కానుకలు ఇచ్చాం. హ, యేసుప్రభు అన్నాడు, ఆ ఆయన దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా నీ నామంలో మేము ప్రవచించలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అవి చేయలేదా, ఇది చేయలేదా అంటే యేసయ్య ఏమన్నాడు? అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, మీదంతా షో, లోపల లేదు భక్తి. మోసపోకుడి, దేవుడు విక్రించబడు. మ్యాన్ లుక్స్ ఎట్ లుక్స్ బట్ గాడ్ లుక్స్ ఎట్ హార్ట్. మనిషి పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు చూసేది హృదయం. ఈ రాత్రి నీ హృదయం ఎలాగుందో దేవుని వాక్య వెలుగులో చూసుకోవాలి. నరుని హృదయంలోని ఊహంతయు కేవలము చెడ్డది. మురికి తలంపులతో, దుష్ట ఆలోచనలతో, చెడిపోయిన హృదయముతో, పాడైపోయిన మనసుతో నీ ఉంటే, ఈ కూటాలు నీకేనమ్మా, నీకేనయ్యా బాగు. ఇదిగో చెడిపోయిన నా హృదయాన్ని యేసయ్య బాగు చేశాడు. ఇది సాక్ష్యం. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు. ఎందుకు? హృదయ వ్యాధికి మందు ఆయనే. తెరవాల, తెరవాల. దేవుడు ఏమన్నాడు తెలిసారా? దేవుని చూడండి, చాలా మంది కూటాలకు ఎందుకు వస్తారు? ఓ ఆశీర్వాదాలు, 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 స్వస్థతలు. ఆ ఎక్కడికి పడితే అక్కడ సంచులు వేసుకుని పారిపోతున్నారు. ఆ దేనికంటే ఆ? ఏవో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పు కాదు, అవి కాదు ముఖ్యం. అసలైన అద్భుతం ఏంటో తెలిసారా ఏమ్మా? మానవుని జీవితంలో నిజమైన అద్భుతం ఏంటో తెలుసా? హృదయము మార్పిడి. ఇది నీ స్వభావం మారకుండా, నీ హృదయం మారకుండా నీకు ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా చూడండి. మలేరియా, టైఫాయిడ్, జ్వరంతో బాధపడుతున్నోడికి ఏ బిర్యానీలు అయ్యా, కొన్ని బిర్యానీ పేర్లు చెప్పు. ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చి, బ్రదర్ ప్యారడైజ్ బిర్యానీ బ్రదర్ అంటే అడేమంటాడు? "ఛ, చేదుగా ఉంది." ఎందుకు? జబ్బు. ఆ? పాపపు రోగముతో ఉన్న మనిషికి దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే అనుభవించగలడు వాటిని. కాబట్టి మన జబ్బు ముందు పోవాలమ్మా. ఈ కోటాలు ఎందుకో తెలుసా? మన పాపపు రోగము నుండి మనం విడుదల పొందడానికి. నిజంగా యథార్థ చూడండి, మనకు మంద కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళు మీలో ఎంతమంది మీకు తెలుసు, దేవుడికి తెలుసు, మాకు తెలియకపోవచ్చు. నీ హృదయం ఎంతగా చెడిపోయిందో, నీ కుటుంబం ఎంతగా పాడైపోయిందో, నీ రహస్య పాపిష్టి జీవితం ఎంత భయంకరంగా ఉందో నీకు తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చు. ఎందుకు? హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు. ఆయనిచ్చే ఆశీర్వాదం, ఆయనిచ్చే దీవెన బహు గొప్పది. ఆశీర్వాదానికి ముందు దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను యాకోబో. యాకోబో, నీకు ఆశీర్వాదం కావాలి కదా. ఇలాగే రాత్రి ఒంటరి, ఇంకా మనం ఎంతమంది ఉన్నాం, ఒక్కడే ఉన్నాడు. ఏమన్నాడు? నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. అయ్యా, నీవు నన్ను దీవించు వరకు నేను విడిచిపెట్టినయ్యా. ఆ పట్టు ఉందా? ఈ కోటాల్లో యాకోబు లాంటి పట్టు పట్టండి. చుట్టలతో ఇంకా బాధ వదలలేకపోతున్నావా? ఆ సారాయి బాటలు ఇంకా వదలలేకపోతున్నావా? వదలలేవు. నీ అంతటా నువ్వు విడిచిపెట్టలేవు. ప్రభువా, నాకు విడుదల ఇవ్వు. ప్రార్థనకి వెళ్తున్నాను, యేసయ్య అంటున్నాను, దేవుడు అంటున్నాను, ఇంకా ఈ మద్యపు సంఖ్యల్లో ఉన్నాను. అడుగు,
నీ బంధకాలు తెంచే కూటాలివి. నీకు గొప్ప విడుదలిచ్చే కూటాలివి. నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించే కూటాలివి. ఉపయోగించుకుంటే సీరియస్గా దేవునితో మనం ఎన్కౌంటర్ చేయాలండి. సిల్లీగా వచ్చి కూర్చోకండి. 300 మందికని ఎస్టిమేషన్ వేసుకున్నాం. ప్రజలు చూసారా, కవ్యంతులకి కల్పనా కథలకి పరిగెడతా ఉంటారు. చూసారా, ఒంటి రోమాలు కలిగినట్టు బాప్తిస్మిచ్చే యోహాన్ లాంటి వారు కావలసింది. ఇప్పుడు అంతా సెలబ్రిటీస్ కావాలా. సెలబ్రిటీస్. వచ్చే సేవకుడు సెలబ్రిటీనా? సెలబ్రిటీలు. యోహాను సెలబ్రిటీ కాదు. కాస్మోపొలిటిషియన్ సిటీలో పెద్ద పాస్టర్ కాదు. అరణ్యములో ఒక శబ్దం. ఏమన్నా ప్రసంగం చేశాడు నాన్న? సర్ప సంతానమా. ఎందుకు ఈ భక్తి పరులు మాట్లాడుతున్నాం? సర్పము స్వభావం అనేది. సర్ప సంతానంతో పోల్చేశాడు చూడండి. ఎంత భయంకరమైంది అది. 2 నాలుకలు చాలా మందికి. ఇటు సినిమా పాటలు పాడతారు, అటు ఏ పాటలు? కృపామయుడా ఓరి నాయన. ఇటు బూతు మాటలు పాడుతారు, అటు అది కావాలి. 2 నాలుకలు ఉండకూడదు. పాముకి ఎన్ని నాలుకలు తెలుసా? ఇప్పుడే 2 నాలుకలు. క్రైస్తవులు చూడండి, డబల్ మైండెడ్ పీపుల్, దిమనస్కులు. ఇటు భక్తి అంటే ఎలాంటి చేస్తారు, మళ్ళీ అది లోకాన్ని, పాపాన్ని, అన్యాచారాలు విడిచిపెట్టరు. ఎందుకై ఆ భక్తి? ముసిన వలసలో ఉంటే వెచ్చగా ఉండో, చల్లగా ఉండో. నులివెచ్చగా ఉంటే ఆ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్దబ్బాయ్. భక్తి అనేది ఊరికే పైవాటి కోసం కాదమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందు ఈ కోటాల్లో నిన్నేం చేయమని తెలుసు? నెంబర్ 1 ఏం చెప్పాను? మీ బీడు భూములు, ఎండిపోయిన కఠినమైపోయిన మీ హృదయాలను ఈ 3 దినాలు ప్రార్థనలో, వాక్యంలో బాగా దున్నండి. నెంబర్ 2, దేవుణ్ణి వెతకండి. దిస్ ఇస్ ద టైమ్ టు సీక్ గాడ్. ప్రభువుని వెతికే సమయం. ఆయన మనకు దగ్గరలో వస్తున్నాడు. ఈ ముసిన వలసకు మరొకసారి దగ్గరగా వచ్చాడు. మన మధ్యకు వస్తున్నాడు. మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరో హృదయం తెరుస్తారా? ఎవరు వారి హృదయం అనే తలుపు తెరుస్తారా? కొంతమంది చూడండి, ఎంత ప్రసంగాలు, ఎంత మంచి దేవుడు వాక్యం విన్నా హృదయాన్ని తెరవరు. హృదయం తెరవకపోతే ఎందుకండి? మేము ఎంత బాగా ప్రసంగం చేసినా నీ హృదయం తెరవకపోతే ఏమి లాభం? తెరవండి. ఎందుకో తెలుసారా? హృదయం అనే తలుపు దగ్గర యేసయ్యే 3 దినాలు ఈసారైనా ఈ కూటాల్లోనైనా ఈయన బిడ్డలు, యవ్వన బిడ్డలు, ఈ తల్లులు, ఈ తండ్రులు వారి హృదయాన్ని తెరుస్తారేమో అని ప్రభు హృదయం అనే తలుపు తట్టడానికి కూటాలు ఏర్పాటు చేశాడు. దున్నాలి, హృదయాన్ని దున్నుకోవాలి. దున్నేం చేస్తాడు రైతు? దున్నకుండా విత్తనాలు వేస్తే వస్తాయా చెట్లు? చూడండి, వాక్యము మీలో ఫలించాలంటే అందుకని ఉదయం చెప్పాను జోబుకి, నానా ప్రసంగాల కంటే ఎక్కువ ప్రార్థన చేయించు, ప్రార్థనలో నడిపించు, బ్రీఫ్గా మెసేజ్ పెట్టు. ప్రార్థనలో హృదయాన్ని సరిచేసుకోవాలి, హృదయాన్ని దున్నుకోవాలి, తడవాలి, మెత్తనవ్వాలి. చూడండి, దున్నిన తర్వాత 2 మాటలు, 5 మాటలు చాలు. ఎన్ని మాటలు? ఆత్మతో నిండి 5 మాటలు పలికితే చాలు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నాకు గంటలు అవసరంలా, నేను చెప్పేవి 5 మాటలైనా సరే అవి నీ ఆత్మకు సంబంధించినవి ఉండాలి. ఆ మాటలు ప్రజల హృదయాల్లో పనిచేయాలి.
ఆ మాటలు ప్రజలను సిలువు దగ్గరికి నడిపించాలి. వారి పాపమును కక్కివేసి సిలువు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినంత వరకు వారు నిద్రపోకూడదు ప్రభువా. అలాగైతేనే, ఎందుకంటే దినాలు మనుష్యులు వినడానికి అలవాటు పడిపోతున్నారు. ఆ, మనం వినడానికి అలవాటు పడిపోకూడదు, విన్నదానికి స్పందించాలి, దున్నాలి, దేవుడిని వెతకాలి. మూడోది అంటున్నాడు దేవుడు, నేడు నేను మిమ్ములను ఆశీర్వదించినట్లు. మీ అందరికి ఆశీర్వాదం కావాలా? దేవుని ఆశీర్వాదం కావాలనే కదా అందరం కోరుకుంటాం. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నిర్గమ 32:29 అంటాడు మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ అబౌవ్. చూడండి, చాలా మంది సమర్పించుకొని వెనక్కి వెళ్ళిపోయిన ఉంటారు. వాళ్ళు బ్యాక్ స్లైడర్స్ అంటే ఆత్మలు దిగజారిపోయినారు. కొంతకాలం భక్తి చేసి, కొంతకాలం విశ్వాసంలో ఉండి, ఏదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఎవడో ఏదో అన్నాడని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో. ఒకప్పుడు మేము ప్రార్థనకు వచ్చేవాళ్ళం, ఇప్పుడేమైందయ్యా, మానేశానండి. ఉన్నారు అలాంటి వాళ్ళు, జాన్ వెస్లే. రీకాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్, మరలా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానికి కూటాలో, మీ హృదయములను బాగు చేయడానికి, మీ కుటుంబాలను కట్టడానికి, మీ గాయాలను కట్టడానికి, మీ భారాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి. మరి ఆయన ఆశీర్వదించంటే అక్కడ ఏమంటున్నాడు? నేడు నేను మిమ్ములను ఆశీర్వదించినట్లు ఏం చేయాలి? మీరు ప్రతిష్ఠించుకోండి. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి. సగం సగం వద్దు, సగం సగం వద్దు. ఏమండి? పరిపూర్ణముగా దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు చూడండి, కాన్సిక్రేషన్ అంటే ఆ పదములో 2, 3 ఉంటాయి. శాంటిఫికేషన్ ప్లస్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సిక్రేషన్ అంటారు. శాంటిఫికేషన్, పరిశుద్ధపరచుకోండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చూడండి, దేవుడు ఊరికే ఏది చేయడో. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని మభ్య పెట్టడం లేదు. దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయడానికి ముందు నిన్ను ఏదో ఒకటి చేయమని అడుగుతాడు దేవుడు. అది చేయడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు ఎంతైనా నీ కొరకు చేస్తాడు. ఆల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ ద బైబుల్ ఆర్ కండిషనల్ బ్లెస్సింగ్స్. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా షరతులతో కూడిన ఆశీర్వాదాలు. ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దట్. నేడు నీ యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నీ నీవు గైకొనిన యెడల నీ ఇంటిలో, నీ పొలములో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నేను దేవుని ఆజ్ఞలు పాటించను, దేవుడు నన్ను నిండుగా ఆశీర్వదించేయాల. ఏమండి? నిండుగా ఆశీర్వదించేయాల. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అలా కాదు, నేను చేస్తాను. ఎప్పుడో కాదు, టుడే డ్యూరింగ్ దీస్ మీటింగ్స్ ఐ విల్ బ్లెస్ యూ. దానికి ముందు నువ్వేం చేయాలంటే కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోండి, పశ్చాత్తాపడండి, పరిశుద్ధపరచుకోండి, మరలా ప్రభువుకి మిమ్మల్ని డెడికేట్ చేసుకోండి. అప్పుడు నేనేం చేయాలి తెలుసారా? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను, మీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాను. ఇలాంటి గ్రామాల్లో కూటాలు పెడితే అబ్బా, దేవుని ఎంత అద్భుత కార్యాలు ప్రజలు. నేను రక్షింపబడిన మొదటి దినాల్లో ఇలాంటి గ్రామాలకు వెళ్ళి ఇలా చాప పరిచి, ఆ రచ్చబండ దగ్గర డోలకు కొట్టించి, పెట్రోల్ బాక్స్ లైట్లు ఉండేవి అప్పుడు. ఆ ప్రజలందరూ వచ్చి
వాక్యం వింటున్నప్పుడు వాక్యం తర్వాత వారి హృదయాలు గుచ్చబడి ప్రజలు విలవిల్లాడిపోయేవారు. అలాంటి కార్యాలు జరగాలండి మన కూటాల్లో. ఆ? దేవుడు జరిగిస్తాడు ఈ కూటాల్లో. జరిగించాలి. జరిగించడానికి లేకపోతే ఇదంతా వట్టిదే. ఇదంతా బిగ్ షో. ఎక్కడా ఆత్మకార్యం? ఎక్కడా దేవుని కనికరం కొరకు పశ్చాత్తాప మొర్ర పెట్టేవారు? ఎక్కడా? సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఈ కూటాల్లో. దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ వాక్యము వెలుగులో ప్రార్థనలో గడపండి. ఈ కూటాల్లో మీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఈ కూటాలు ఏర్పాటు చేశాడు. ఆయన వైపు మీరు తిరగకుండా, మీ హృదయాన్ని తెరవకుండా మీరు ఎంత చేసినా, చూడండి, యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అడిగాడో నీ పేరేంటయ్య అన్నప్పుడు అప్పుడు చెప్పాడు. అంతకుముందు చెప్తే, ప్రభువా నేను యాకోబుని, నేను మోసగాడిని, నా తండ్రిని మోసగించాను, నా అన్నను మోసగించాను, నా మామను మోసగించాను ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుండా హోల్ నైట్ ప్రేయర్ చేసేస్తున్నాడు. ఈ దినాలు చూడండి, పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పెట్టేసి దాచేసి ఓ ఓ ప్రార్థనలో, పాటలో, మాటలో. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ కన్విక్ట్ యువర్ సిన్. దేవుని వాక్యం చేసే పనుల్లో ఒక పని చేశారా? ద వర్డ్ ఆఫ్ గాడ్ కన్విక్ట్స్ యువర్ సిన్. నీ పాపాన్ని ఒప్పిస్తుంది, నీ పాపాన్ని కక్కిస్తుంది. నీ పాపాన్ని ఒప్పుకోకుండా, నీ పాపాన్ని కక్కివేయకుండా యు కెనాట్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఈ కోటాల్లో మనం కక్కుదాం. కక్కేవాళ్ళ రండి మీటింగ్లకి. 10 మంది వచ్చినా మాకు పర్వాలా. కప్పుకునేవారు కాదు, ఒప్పుకునేవారు రండి. ఇంకెంతకాలం దాక్కుంటావు? నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్టు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇది వరకు మీరు ఎన్నడూ దున్నని మీ బీడు భూములు ఎన్ని కోటాలకు వెళ్ళిపోయారో. ఎప్పుడైనా హృదయాన్ని దున్నావా? హృదయాన్ని ఎప్పుడైనా అసలు టచ్ చేసావా? చేయండి. ఈ కోటాల్లో హృదయముకు సంబంధించిందండి భక్తి. శ్రద్ధగా వెతికావు ఎప్పుడైనా దేవుణ్ణి? 3 రోజులు చూడండి, నిష్ఠగా కొంచెం పనులన్నీ పక్కన పెట్టుకోండి. ఉదయమో సాయంకాలము వాక్యం విన్న తర్వాత ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోండి. వాక్యాన్ని తీసుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి, పశ్చాత్తాపడండి, రోధించండి, గోనె పట్టు కట్టుకోండి. ఇవి కడవర దినాలు. ఇవి చూడండి, దిద్దుకునే దినాలు, సిద్ధపడే దినాలు. యాక్చువల్గా ఇవి దిద్దుకొని సిద్ధపడడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాలు. దిద్దుకుందాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ మొదటి దినాన దేవుడు జరిగించినటువంటి చక్కని కూటాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మనందరం లేచి నిలబడి, ప్రభువా ఈ కూటాల్లో నన్ను దర్శించు నాయనా, ఈ కూటాలు నాకు, నా కుటుంబానికి ఆశీర్వదకరముగా చేయి నాయనా. నా హృదయం తెరవబడాలి, నా మనోనేత్రాలు వెలిగించబడాలి నాయనా. ఇదిగో నీ ఆత్మకార్యము నా ఇంటిలో, నా జీవితంలో జరగాలి ప్రభువా అన్న ఆశతో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఒక్క 2 నిమిషాలు నోరు తెరిచి, ప్రభువా నాయనా ఇదిగో ఘోరమైన వ్యాధి కలిగిన నా హృదయం, చెడిపోయినటువంటి నా హృదయం, పాడైపోయినటువంటి నా స్వభావం నాయనా బాగు చేసే దేవుడు అయ్యా. తండ్రి సహాయం చేయవా నాయనా. ఇదిగో ఈ కూటాల్లో నాయనా నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ గొప్ప కార్యములు మేము పొందుకోవాలంటే నాయనా నీ వాక్యానికి స్పందించి, నీ వాక్యపు వెలుగులో ఇదిగో నా తండ్రి మమ్మల్ని మేము దిద్దుకొని సరి చేసుకునే వారిగా చేయి నాయన. నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ఇంతవరకు ఇన్ని మాటలు విన్నారు.
ఓ తండ్రి నాయనా, ఇదిగో ప్రభువా, నీ యొక్క ఆత్మ సంధిస్తేనే తప్ప, నీ ఆత్మ తాకితేనే తప్ప నాయనా ఇదిగో మా యొక్క జీవితాల్లో నీ కార్యమును చూడలేము. ఈ బిడ్డలను ఒక్కొక్కరిని దర్శించి ఇదిగో నాయన ఎంతో భారముతో ఎన్నో నెలల నుండి ప్రభువా ఆశతో ఎంతో కష్టము, ఇక్కడ సరైనటువంటిది లేకపోయినా నాయన ఈ చిన్న టీం ప్రభువా 3 దినాలు కూటాలంటే నాయనా నువ్వు సహాయం చేయండి తండ్రి. దేవా దేవా కనికరించి నాయన కృప చూపండి నాయన. ఇదిగో నాయన మీరు ఈ గ్రామాలని, ఈ బిడ్డలను ప్రేమించి ఈ బిడ్డలకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాలు, గొప్ప అవకాశాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఓ తండ్రి, నీ ఆత్మకార్యము జరిగించిన ఆయన, నీ నీతిని గురించి, నీ రాజ్యముని గురించి, నీ తీర్పుని గురించి ఒప్పించడు నీ బలమైన పరిశుద్ధాత్ముడు ఈ 3 దినాలు నాయన ఈ గ్రామములో సంచరించాలి ప్రభు. నీ ఆత్మ సంచారము దయచేయము నాయన తండ్రి. నీ ఆత్మ సహాయం లేకపోతే మేమేమీ చేయలేమో. నీ ఆత్మకు నాయన ఆహ్వానిస్తున్నాము దేవా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఈ చిన్న గుంపు మీద నాయన ఈ 3 దినాలు మీరు నాయన అల్లాడండి తండ్రి. నాయన ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలను తీసుకుని రండి నాయన. ఇదిగో నా తండ్రి, ఆ కన్జ్యూమర్ మైండ్, నాకేం వస్తుంది అనేటువంటి ఆ మనసు తీసివేసి నాయన ఇదిగో నీ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి నీ గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం చేయి నాయన. మొదటి దినాన్ని మీరు తీసుకొచ్చిన ప్రజలకై నీకు వందనాలు నాయన. మీ సేవకుల ద్వారా మీరు ఇచ్చిన వాక్యముకై మీకు వందనాలు. ఈ ఏర్పాట్లన్నిటిని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, బిడ్డలెంతో శ్రద్ధతో నాయన నీ పాదంలో కూర్చొని ఉన్నారు. ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డ హృదయంలో, వారి గృహాల్లో నీ ఆత్మకార్యము జరిగించు నాయన తండ్రి. నీ సిలువ యొద్దకు నడిపించండి, లోతైన పశ్చాత్తాపంలోకి నడిపించండి, లోతైన మారు మనసులోకి నడిపించండి, లోతైన విడుదలలోకి నడిపించండి ప్రభువా. నా అప్పులకి, నా రోగాలకి కారణము ఇదిగో ప్రభువుకి నేను లోబడకపోవడమే నాయనా. ఇదిగో నా తండ్రి, అయ్యా సహాయం వచ్చేయము. కనికరించిన ఆయన మమ్మల్ని మేము లోతుగా తగ్గించుకొని ఆ కనాను స్త్రీ వలే, అవును ప్రభువా నేను కుక్క లాంటి దాన్ని, నా స్వభావమే కుక్క స్వభావము నాయన. మాటికి ఆ కక్కిన దాన్నే తింటున్నాను దేవా. నన్ను క్షమించి నన్ను విడిపించు నాయన ప్రభువా. ఈ బిడ్డలకు ప్రభు అలాంటి ప్రార్థనాత్మ దయచే, నీ సన్నిధి, నీ కృప మెండుగా దయచే నాయన. ఈ కూటాల ద్వారా నీ గొప్ప ఆత్మీయ నాయన వర్షము, ఓ నా తండ్రి నాయన, ఇదిగో ఆ కార్యం కొరకే కనిపెడుతున్నాం, చూస్తున్నాం నాయన. జార్జ్ విట్ఫీల్డ్ కాలములో, జాన్ వెస్లీ కాలములో ఎలాగనైనా గ్రామాల్లో ఎలాంటి గొప్ప ఉజ్జీవము నీవు తీసుకొచ్చావు తండ్రి. ఆనాడున్న దేవుడు నేడు కూడా మీరున్నారయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీవు సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము నాయనా. మీరే మమ్మల్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. ఈ కూటాలు మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయనా. ఈ కూటాల ద్వారా నాయన నీ గొప్ప ఆత్మకార్యములు జరగడానికి సహాయం చేయండి. ఈ రాత్రి బిడ్డలకు మంచి ప్రార్థనాత్మ దయచేయండి నాయన, ఆసక్తి దయచేయండి. బిడ్డల మీద పనిచేస్తున్న చీకటి నాయన, ఆకాశ పక్షులు ఇదిగో శ్రేష్టమైన నీ వాక్యమును ఎత్తుకొని పోకుండా అయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి. రేపు ఇంకా అనేక మంది నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి. ఈ మొదటి దినపు ఆశీర్వాదముతో మమ్మల్ని పంపించండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
కూడి వచ్చిన మనందరికీ తోడుగా ఉండి, ఏ ఉద్దేశ్యముతో ఏ ప్రణాళికతో దేవుడు ఈ కూటాలు ఏర్పాటు చేశాడు, ఆయన ఉద్దేశ్యములు, ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు అన్నీ నెరవేరగలిగినట్లుగా, ఆయన ఆశించిన విధంగా, ఆయన రీతిలో, ఆయన మహిమ కొరకు, ఆయన ప్రజల క్షేమము కొరకు ఈ కూటములు జయకరముగా, మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా, ఆత్మీయముగా జరగడానికి, ఇంకా మిగతా 2 దినాల్లో కూడా ప్రజలు అనేక మంది రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక. ఆమేన్. ఆమేన్.